అమ్మా, నేను ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఓ గంటలో ఇంటికి వస్తాను, ఓకేనా? బాయ్. రమ్య కదూ? హాయ్ లావణ్య, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నేను చూసి. ఎక్కడ ఉంటున్నావు? నేను అమెరికాలో ఉంటున్నాను. జస్ట్ 10 రోజులు అవుతుంది ఇండియాకి వచ్చి. మన ఫ్రెండ్స్ని కూడా కలుద్దాం అనుకున్నాను. ఇదిగో ఇంతలోకి నువ్వే కలిసావు. నీకు పెళ్ళయిందని విన్నాను. అవును, మా వారు అమెరికాలో జాబ్ చేస్తున్నారు. బిజీ వల్ల రాలేకపోయారు. నేను ఒక్కదాన్నే వచ్చాను. అవును, నీ మ్యారేజ్ కూడా అయిందని విన్నాను. అవును, ఇతనే మా వారు. హాయ్. హాయ్. హే రమ్య, నీ పెళ్ళి చాలా విచిత్రంగా జరిగిందని విన్నాను. అదేంటో చెప్పవా? అదేం లేదే. ప్లీజ్ చెప్పవా? అదేం లేదన్నానుగా. అమ్మా చెప్పు. బాబు, నీకు పెళ్లి సంబంధం చూశాను రా. అమ్మాయి చాలా బాగుంది. అమ్మా నేను చెప్పాను కదమ్మా ఇప్పుడే పెళ్లి చేసుకోనని. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి. అవి నెరవేరాకే ఆలోచించి పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు చేసుకోమని విసిగించద్దు. బాబు, ఒకసారి వచ్చిపోరా. నువ్వు వస్తావని అమ్మాయి వాళ్ళకి మాట ఇచ్చాను. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని? నన్ను అడగకుండా మాట ఎందుకు ఇచ్చావు? లేదంటే ఫోటో అయినా పంపిస్తాను. అట్లీస్ట్ ఫోటో అయినా చూసి. నేను అమ్మాయి ఫోటో కూడా చూడను. హాయ్. ఏమండి, నేను మిమ్మల్ని 3 రోజుల నుంచి గమనిస్తున్నాను. మీరేదో బాధలో ఉన్నట్టున్నారు. ఏం లేదండి, పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించి పార్కులు, సినిమాలు, హోటళ్ళు, సిటీలో సరదాగా ఒక 6 రోజుల పాటు తిరగాలని నా కోరికండి. సరే, ఒకవేళ మీ కోరికలు నెరవేరితే మీ మమ్మీ డాడీ చూసిన సంబంధం చేసుకుంటారా? చేసుకుంటానండి. ఓకే, మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి మీ లవర్గా నేను యాక్ట్ చేయొచ్చా? మీకు ఓకే అయితే నాకు ఓకే. నాకు ఓకే. హాయ్ రమ్య, నువ్వు నిజంగా ఆలోచించి చెప్పావా లేకుంటే నాకు అలా? నాకు ఓకే. నీకు ఓకే అయితే రేపు కలుద్దాం. నాకు ఓకే. ఒప్పుకున్నాను. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం, ఓకేనా? బాయ్.
ఇది ఎలా ఉంది? నైస్. ఆ షర్ట్ చూపించు. ఆ రెడ్ కలర్ తీసుకో, బాగుంటుంది. ఈ షర్ట్ బాగుందా? బాగుంది. చాలా థ్యాంక్స్ అండి. నేను అడగగానే నా కోరికలు ఆశలు తీర్చినందుకు. ఇక మా అమ్మ నాన్న చూసిన సంబంధమే చేసుకుంటాను. ఆ అమ్మాయి కూడా మీలానే ఉంటే ఇంకా బాగుంటుంది. మీరు నాకు చాలా బాగా నచ్చారు, అందుకే అలా అన్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. బాయ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు చేసుకోబోయే అమ్మాయి ఎవరో నాకు చూపిస్తారా? ఓకేనండి, ఆ ఫోటో నేను ఇప్పటివరకు చూడలేదు, చూపిస్తా. మీరు? అవును, నేనే. మీ అమ్మా నాన్న చూసిన అమ్మాయిని నేనే. నేను మిమ్మల్ని మొదటి రోజే చూశాను. మీ బాధ ఏంటో తెలుసుకుందామని వచ్చాను. మీరు చేసింది చాలా తప్పు. ఎందుకంటే మీ డ్రీమ్స్, ఆశల కోసం ఒక అమ్మాయితో క్లోజ్గా తిరిగి ఆ అమ్మాయిని కాదని వేరే పెళ్లి చేసుకోవడం చాలా తప్పు. నీవు అనుకున్న ఆశలు ఉంటే మీకొచ్చే భార్య ద్వారా నెరవేర్చుకోవాలి, అంతేకాని ఇలా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. సారీ అండి, నేనేదో సరదాగా నేను ఊహించిన ఆశలు తీర్చుకోవడానికి ఇలా చేశాను. ఇదంతా నాకు తెలియజేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ. మీకు ఓకేనా? ఓకే. నిజం రమ్య, నీ పెళ్లి చాలా విచిత్రంగా జరిగింది. తెలివిగా మీ వారిని గెలుచుకున్నావు. ఓకే రమ్య, ఇప్పటికే లేట్ అయింది, ఇక వెళ్తాను. బాయ్. ఓకే, బాయ్. ఈ భూమి మీద మనం మొదట ప్రేమించేది అమ్మా నాన్నల్ని. అదే ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని మన జీవితంలోకి వచ్చే భాగస్వామికి అందించాలి. కానీ పెళ్ళికి ముందు వేరే అమ్మాయికి ఆ ప్రేమను అందివ్వటం అనేది క్షమించరాని నేరం. భార్యలను ప్రేమించే భర్తలకు ఈ కథ అంకితం. థ్యాంక్ యూ. షాట్ ఓకే.